సో ఇక్కడ చూస్తే వాట్ ఈజ్ లైఫ్ అని ఒక పేపర్లో రాశాను అనమాట. ఎప్పుడు రాశానంటే ఇంటర్ టైంలో. వాట్ ఈజ్ లైఫ్ అంటే లైఫ్ ఈజ్ వాట్ విల్ లివ్. అవర్ లివింగ్ పీరియడ్ ఈజ్ లైఫ్ టైం. పోలా అదిరిపోలా. లైఫ్ ఈజ్ ఏ రెయిన్బో. ఇంగ్లీష్ ఏంట్రా? ఈ లైఫ్ ఈజ్ ఏ రెయిన్బో అనేది నేను ఎక్కడి నుంచి లేపేశానంటే అప్పుడు ఉన్నది ఒకటి జిందగీ సినిమా రిలీజ్ అయింది కదా, దాంట్లో పాట ఉంటుంది ఒకటి, లైఫ్ ఈజ్ ఎ రెయిన్బో అని ఆ లేపేశాను. తస్కరించడం అంటారు దీన్ని. వీ హ్యావ్ టు గెయిన్ మచ్ నాలెడ్జ్ అండ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు అదర్స్. మనకే నాలెడ్జ్ లేదు సరిగ్గా, డిస్ట్రిబ్యూటెడ్ టు అదర్స్ అంట. We find many good friends and bad friends in our life, but you can choose whom you like. You have many options in your life. అంత లేదులే, అసలు ఫ్రెండ్స్ అంటే దరిద్రం నా కొడుకులు. అట్లాంటి దొంగ నా కొడుకులు ఉంటారు అనమాట. మళ్ళీ ఆప్షన్స్ కూడా మనకేం ఉండవు, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు స్వీకరించాలన్నమాట. బెటర్ టు మేక్ సమ్మన్ హ్యాపీ, యూ కెన్ ఫైండ్ యువర్ హ్యాపీనెస్ ఇన్ దెమ్. మనమే హ్యాపీ లేము, మళ్ళీ పక్కన వాళ్ళని హ్యాపీ చేయాలంట. యూ మైట్ హ్యావ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, లవర్ అండ్ యువర్ ఫ్యామిలీ అలాంగ్ విత్ యూ. నిజానికి ఈ మూడు మన దగ్గర ఉండవు. ఫ్యామిలీ కోసం అంటే మనం జాబ్ చేయాలి కాబట్టి బయట రాష్ట్రాలకు, లేకపోతే దాంట్లో ఎట్లా కంపెనీలు లేవు కాబట్టి బయట రాష్ట్రాలకు వచ్చి వాళ్ళకి దూరంగా ఉంటూ ఇట్లా జాబ్లు గిబ్లు చేసుకుంటూ వాళ్ళని మిస్ అయిపోతాం. అది తీసేయండి. నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్ అంటే దొంగనా కొడుకులు ఫారెన్కి వెళ్ళిపోతారు అనమాట. నిలవాలంటే దీనికి వద్దులే, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. యూ విల్ నాట్ బీ నోన్ ఇన్ దేర్ వాల్యూ. యూ విల్ నాట్ బీ నోన్ దేర్ వాల్యూ. ఏందిరా ఇది? యూ విల్ నాట్ బీ నోన్ దేర్ వాల్యూ. ఇప్పుడు కూడా కరెక్ట్ చేద్దామంటే నాకు కరెక్ట్ సెంటెన్స్ రాలేదు.